ఆమె సహజంగానే ఆమె రచనలు కానీ అవన్నీ కూడా కొంత చైతన్యపూరితంగా ఉండేవి. అంటే జనరల్గా మహిళా లోకాన్ని కూడా కొంత చైతన్యపరిచే విధంగా ఉండేది. అట్లాంటి స్వేచ్ఛ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిదే ఇంకా ఇప్పటికీ మాకు డైజెస్ట్ కావట్లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో ఆమె చురుకైనటువంటి పాత్ర పోషించింది. అనేక మంది మహిళా జర్నలిస్టులను సంఘటితపరిచే విషయంలో కానీ, యాంకర్స్ని సంఘటితపరిచే విషయంలో కానీ, ఎందుకంటే ఆ టైంలో అన్నీ కూడా ఆంధ్ర మీడియా ఛానళ్ళు ఉండేటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో జై తెలంగాణ అనడమే గగనమైనటువంటి సందర్భంలో ఆమె నేపథ్యం కానీ, ఆమెకు ఉండేటటువంటి గట్స్ కానీ ఆ రకమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భం. అనేక మంది మహిళా జర్నలిస్టులను కూడా ఏకం చేసి ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి చరిత్ర స్వేచ్ఛ సొంతం. అట్లాంటి స్వేచ్ఛ ఈ రకమైనటువంటి నిర్ణయం క్షణికావేశంలో తీసుకోవడం అనేటటువంటిదే కొంత మాకు కూడా బాధ కలిగిస్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా ఆమె మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటుగా మనం భావిస్తూ ఉన్నాం. ఆమె మరణం పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పక్షాన అధ్యక్షులుగా అల్లం నారాయణ గారు, ఇటు ప్రధాన కార్యదర్శిగా మార్సాగర్ నేను, అట్లే విధంగా మన హైదరాబాద్ కమిటీ అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే, అంటే స్వేచ్ఛ మొన్నటిదాకా మనతో కలిసి ఇంత అధిగమించుకున్నటువంటి అమ్మాయి 15 ఏళ్ళు జర్నలిస్ట్గా తన కెరియర్ని కూడా బాగా డెవలప్ చేసుకున్నటువంటి అమ్మాయి ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉంది ఒక ఛానల్. అట్లాంటి అమ్మాయి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి నిజంగా కూడా దురదృష్టకరం. చూద్దాం, ఏదేమైనప్పుడు కూడా పోస్ట్ మార్టం ఇవన్నీ అయిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలను కూడా వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా కారణంగా ఉంటే తప్పనిసరిగా చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే దిశగా యూనియన్ పక్షాన పోరాటం అయితే ఉంటుంది.